హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము టెట్లో మెరిట్ స్కోర్ సాధించడం ఎలా అనే విషయాన్ని అయితే మనము క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి ఇంతకుముందు టెట్ రాసిన వాళ్ళకి 89 వచ్చి ఆగిపోతారు, పాపం నాట్ క్వాలిఫైడ్ అవుతారు. 90 మార్క్స్ వస్తే క్వాలిఫై ఉన్నవాళ్ళు. సో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నాట్ క్వాలిఫైడ్ అనేది పేపర్ 2లో అవుతూ ఉంటారు. సో మరి ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తే ఈజీగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయాల్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మనకు అదేవిధంగా మెటీరియల్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా మీకు మన యొక్క ఛానల్లో తొందరలోనే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి మీకు అన్ని టెస్టులు ఫ్రీగా అందించబడతాయి. మీకు సిలబస్ ఒకరోజు ముందుగానే చెప్పేసి ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు డైలీ అప్డేట్స్, మీకు డైలీ టెస్టులు అనేటివి మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. కాబట్టి మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా టెట్ పేపర్ 1లో ఎక్కువ స్కోర్ ఏ సబ్జెక్టుల నుండి ఎక్కువ స్కోర్ సాధించగలుగుతాం మనం అనే విషయాన్ని ఫస్ట్ అయితే చూద్దాం. మీకైతే క్వాలిఫై మార్క్స్ అయితే తెలుసు, ఒకసారి చూసుకుందాం. మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% 60 మార్కులు వస్తే పాస్. అదేవిధంగా బీసీ వాళ్ళకు 75 మార్కులు రావాలి, 50%. అదేవిధంగా ఓసీ జనరల్ అభ్యర్థులకు ఖచ్చితంగా 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే టెట్లో క్వాలిఫైతో పాటు మనకు వెయిటేజ్ కూడా ఉంటుంది 20%. ఇవి చాలా కీలకం డిఎస్సిలో ఈ టెట్ మార్క్స్ అనేటివి కూడా స్కోర్ అనేది. కాబట్టి మనం ఏ విధంగా చదివితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం అనే విషయాన్ని క్లియర్గా ఏ సబ్జెక్ట్స్ నుండి ఎక్కువ స్కోర్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకైతే ఎగ్జామ్స్ అయితే మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1కు సంబంధించి ముఖ్యంగా సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీలో బోధన అభ్యసనకు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. సో మనం ఖచ్చితంగా టెట్ రాస్తున్నామంటే సైకాలజీలో మినిమం 30, అంటే సైకాలజీలో 30/30 స్కోర్ చేసేయడానికి ప్రయత్నం చేయాలి. 30కి 30 మనము చేయగలగాలి ఖచ్చితంగా. లాస్ట్ మీకు తక్కువ 25 కంటే తక్కువ మార్క్స్ అయితే రాకూడదు. సో ఆ విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి. సైకాలజీలో మన స్కోరు 30కి 30 రావాలి. సో పేపర్ ఒకవేళ టఫ్ ఉందనుకుంటే మీకు 25 కంటే తక్కువ రాకూడదు సైకాలజీలో. సో మీరు సైకాలజీలో 25 బిట్స్ టఫ్ ఉన్న 25 బిట్స్ ఖచ్చితంగా రైట్ చేయగలిగితే మీరు పేపర్ 1లో అంటే మీ యొక్క స్కోర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ సైకాలజీ మనము ఆల్రెడీ చదువుతాం, బీఎడ్లో చదువుతాం. కాబట్టి సైకాలజీ అనేది చాలా ముఖ్యము. మనము ఖచ్చితంగా సైకాలజీలో చాలామంది ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు ఆల్రెడీ. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా 30కి 30 చేసే విధంగా ఉండాలి. 30కి 30 చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో 25 నుండి 30 మధ్యలో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనము 30కి 30 ఖచ్చితంగా చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్ అనేది రాస్తే ఖచ్చితంగా మనకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది మన యొక్క ఈ సైకాలజీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వికాస దశలు ఉంటాయి. అదేవిధంగా శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, శిశు ప్రవర్తన మార్పులకు సంబంధించిన అభ్యాసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలపై దృష్టి పెట్టాలి. పెడగాజీలో సంహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్, కౌన్సిలింగ్ గురించి కూడా మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మొత్తానికి సైకాలజీలో సిలబస్ మీద మీకు ఏమైతే ఇచ్చారో వాటన్నిటి మీద మీకు ఖచ్చితంగా పట్టు ఉంటే మనము ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఒక విధంగా ఏంటంటే సైకాలజీ చదువుతా ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ నుండి మీరు ఖచ్చితంగా 30 టార్గెట్ పెట్టుకోవాలి. ఈ సైకాలజీ నుండి మీ స్కోర్ 25 నుంచి 30 మధ్యలో మీ స్కోర్ ఉండాలి. ఆ టార్గెట్ పెట్టుకొని సైకాలజీ చదవండి, ఆ టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ మనము లాంగ్వేజ్లో ఖచ్చితంగా మార్కులు కోల్పోదు. ముఖ్యంగా తెలుగు అనేది లాస్ట్ డేట్లో చాలా ఈజీగా ఉండే. చాలామంది 30/30 అంటే 24 మనకు కంటెంట్లో ఉంటే 6 పెడగాగి ఉంటుంది. కాబట్టి ఆ కంటెంట్కి సంబంధించినటువంటి 24 మార్కులను ఎట్టి పరిస్థితుల్లో మనం వదలకూడదు. తెలుగులో సంబంధించి మనకు 8th క్లాస్ అంటే లింకప్ టు 10th క్లాస్ వరకు దాదాపుగా ఈజీగానే ఉంటుంది. తెలుగు గ్రామర్ కానివ్వండి, ఏదైనా కానివ్వచ్చు. కాబట్టి
ఈ ఈజీగా ఉన్న సబ్జెక్ట్లో మన మార్క్స్ అనేది తగ్గకూడదు. కాబట్టి ఈజీగానే ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడడం వల్ల మార్క్స్ అనేది కోల్పోతూ ఉంటారు. కాబట్టి మనకి ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ చదవాలి. చదవడం వల్ల నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది, అంటే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్వేజ్లో మనకు తెలుగుకు సంబంధించి అయితే అన్నీ రైట్ చేసే ప్రయత్నం చేసి తెలంగాణ కవులు కావచ్చు, మన కవి పరిచయాలు కావచ్చు, అదేవిధంగా మన తెలుగు బోధనా పద్ధతులు, బీఎడ్కి మన యొక్క మెథడ్స్కి సంబంధించి అదే అంశాలను కలిపి చదువుకోవాలి. సో ప్రక్రియలు, భాషా రూపాలు, భాషాంశాలు చదివి అర్థం చేసుకోవాలి. దాంట్లో మనకు అన్నీ మాతృభాష కాబట్టి తెలుగు చాలా సులభంగానే ఉంటుంది. దాంతోపాటు మనకు ఇంగ్లీష్లో వ్యాకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపరైజేషన్ అండ్ వొకాబులరీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ స్కోర్ వస్తూ ఉంటుంది చాలామంది. కాబట్టి ఇంగ్లీష్ ముఖ్యంగా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ని చదవండి, ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ వస్తుంది. గత పేపర్లో మీరు చూసుకున్నట్లయితే 2017 టీఆర్టీ దానికి ముందు ఉన్న టెట్కి సంబంధించిన పేపర్లు మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్ నుండే వొకాబులరీ కానివ్వండి, అదేవిధంగా మన యొక్క గ్రామర్ పాయింట్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ నుండి యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామరు చదివితే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది ఇంగ్లీష్లో కూడా. నెక్స్ట్ ఇక మ్యాథ్స్కి సంబంధించి కూడా మ్యాథమెటిక్స్లో కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథ్స్ ఫస్ట్ 3rd to 8th కంప్లీట్గా చేయండి, ఖచ్చితంగా మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. ఎక్కువగా 3rd to 8thలో ఉన్న క్వశ్చన్స్ మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకు యాజ్ ఇట్ ఈజ్గా రావడం జరుగుతుంది. కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథ్స్ పర్ఫెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు టెట్లో 100 above మార్క్స్ అనేటివి వస్తాయి ఈజీగా. కాబట్టి ఇక ఈవీఎస్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాం. ఈవీఎస్ ఆల్రెడీ 3rd to 8th క్లాస్ మీకు ఆల్రెడీ నోట్స్ అందించబడుతుంది. మీకు తొందరలోనే మ్యాథ్స్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ కూడా నోట్స్ అనేది 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది, దాంట్లో మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి అవకాశం కూడా తొందరలోనే ఆ నోట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూప్లలో నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ పేపర్ 1, పేపర్ 2లో ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించవచ్చును. ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉంటే మనం ఈజీగా ఉన్న సబ్జెక్టులో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ అనేవి తక్కువ రాకూడదు మనకు. అది లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, అదేవిధంగా సైకాలజీ కావచ్చు, దాంతోపాటు ఇంగ్లీష్ మంచిగా పట్టుత్వం ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేస్తారు. సో అందరికీ ఇంగ్లీష్ మంచి స్కోర్ రావాలంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న గ్రామర్ పాయింట్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్ అర్థం కాకుంటే మీరు క్లాసెస్ వినండి, లేదా టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉండవు కాబట్టి మనకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో దాని నుండి మీరు టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మన టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్కి సంబంధించి. సో నేను ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా అందించే ప్రయత్నం నేను చేస్తాను మీకు నోట్స్ రూపంలో. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ అయితే నేను మీకు నోట్స్ ఇస్తాను, ఈవీఎస్ అయితే ఇచ్చాను ఆల్రెడీ. నెక్స్ట్ 6th, 7th, 8th కూడా పెడతాను నేను గ్రూప్లో. దాని తర్వాత మీకు సోషల్ కూడా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక పేపర్ 2 వాళ్ళు చూడండి, పేపర్ 2 వాళ్ళు చాలామంది నాట్ క్వాలిఫై అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ప్రిపరేషన్ అనేది 6 నుంచి 10వ తరగతి చదువుతో పాటు కొన్ని 5th, 6th క్లాస్ల 5th, 4th క్లాస్ల బుక్స్ కూడా ఒకసారి చూడండి. సో ముఖ్యంగా అయితే 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఆయా అంశాలకు సంబంధించిన బేసిక్ అంశాలు ఉంటాయి. సో వాటిని మీరు క్లియర్గా తెలుసుకోండి. ఇక మ్యాథ్స్కి సంబంధించి జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ వంటి కీలక సబ్జెక్ట్ కాన్సెప్ట్లను అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇక సోషల్ వచ్చేసరికి మీరు మన సోషల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం గురించి చదువుతున్న ప్రాంతానికి సంబంధించిన అంశాలపై మ్యాప్పై మీకు పట్టుత్వం ఉండాలి, ఇమాజినేషన్ ఉండాలి. సో మీ యొక్క మ్యాప్లో ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం దాని మీద పట్టు ఉండాలి మనకు. అవి కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, అవే చదవండి, వేరే బయటికి వెళ్ళి చదవాల్సిన అవసరం అయితే లేదు. పాత ప్రశ్న పత్రాలను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. పేపర్ 2 వాళ్ళు మీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎక్కడ నుండి వస్తున్నాయి, ఏ భాగం నుండి వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. పాత క్వశ్చన్ పేపర్ నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, మళ్ళీ ఒకసారి మీకు ఓల్డ్ అంటే టెట్ పేపర్లన్నీ మీకు అందుబాటులో అందిస్తాను మీకు. సో అవన్నీ ఒకసారి మీరు చూడండి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఎక్కడి నుండి వస్తున్నాయి అనే విషయాలు మనకు తెలిస్తే ఖచ్చితంగా మనకు స్కోర్ అనేది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక విషయాన్ని అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను, ఆ క్వశ్చన్ పేపర్ ఉన్న ప్రశ్నలన్నీ మన టెక్స్ట్ బుక్ నుండే ఉంటాయి. మనం ఆల్రెడీ చదివి ఉంటాం, బట్ ఆ టైంలో గుర్తు రాక మనం చేయకపోవచ్చు. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ వస్తాయని వెళ్ళండి,
ఖచ్చితంగా మీరు ఎక్కువ స్కోర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతే మీ స్కోర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ పరీక్షకు ప్రస్తుతం మనకు దాదాపుగా ఒక నెల రోజుల సమయం అయితే ఉంది. సో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదవండి, రివిజన్ చేస్తూ ఉండండి, ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. నేను ఎగ్జామ్స్ కూడా తొందరలోనే కండక్ట్ చేస్తాను. మీరైతే నోట్స్లు ఉంటే నోట్స్ని ప్రిఫర్ చేయండి. అవి లేని ఏడల పెన్ మెటీరియల్స్ ఉంటే వాటి మీద డిపెండ్ కానీ మరి 4-5 బుక్స్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒకటే బుక్ చదవండి. అంటే ఏదైనా ఒకటే మెటీరియల్ తీసుకోండి. ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ తీసుకోవడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు అంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది దెబ్బతింటుంది అలా చదవడం ద్వారా. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి మెటీరియల్ ఒకవేళ నోట్స్ కానీ టెక్స్ట్ బుక్స్ లేనప్పుడు మీరు మంచి మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదైతే మనకు టెట్ స్కోర్ సాధించడంలో ముఖ్యమైన అంశాలు సైకాలజీ, లాంగ్వేజెస్, మ్యాథ్స్, ఈవీఎస్. అది పేపర్ 2 వాళ్ళకి ఆ సబ్జెక్టులకు సంబంధించి స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా పేపర్ 1 వాళ్ళైతే సైకాలజీ, లాంగ్వేజ్ ఏవైతే ఉందో తెలుగు, ఈవీఎస్లో ఎక్కువ స్కోర్ చేస్తే మీరు దాదాపుగా చూడండి 25, తెలుగులో 25, ఈవీఎస్లో 25 ఇవి చేస్తే మీకు ఎన్ని వస్తున్నాయన్నా 75 మార్క్స్ ఈజీగా అయిపోతుంది. సో క్వాలిఫై అవుతారు బీసీ అభ్యర్థులు. ఇక ఓసీ అభ్యర్థులు కావాలంటే మ్యాథ్స్లో వారు ఒక 15, మ్యాథ్స్లో ఒక 15, ఇంగ్లీష్లో ఒక 15, ఇవి ఏమైనా 30 అయిపోయింది. సో ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతారు. సో ఇది టార్గెట్ పెట్టుకొని చదివితే మీరు ఖచ్చితంగా మీ మంచి స్కోర్ సాధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.